నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. తిరుమలలో శ్రీవారికి సంబంధించిన ప్రతి ప్రాంగణం ఓ గాథను కలిగి ఉంటుంది. వాటిలో ఒకటి గొల్ల మండపం. ఈ గొల్ల మండపం వెనుక ఒక గొప్ప కథ దాగి ఉంది. వినయశీలమైన గొల్ల మహిళ శ్రీ రామానుజాచార్యులు మరియు తిరుమల నంబి మధ్య జరిగిన అద్భుత ఘటన. కొన్ని సంవత్సరాల క్రితం తిరుమలలో ఉన్న గొల్ల మండపం ఒక ప్రత్యేక ప్రదేశం. ప్రత్యేకంగా గొల్ల మహిళ కోసం ఈ మండపం నిర్మించబడింది. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు వంటి పెద్ద పండుగల సమయంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం పొందుతారు. గొల్ల మండపానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. చాలా కాలం క్రితం ఒక గొల్ల మహిళ యాదవ వంశానికి చెందిన భక్తురాలు తిరుమలకి పాదయాత్ర చేసింది. ఆమె కోరిక స్వామివారి దర్శించుకోవాలనే కోరికే. కానీ అప్పట్లో ఆలయంలోకి స్త్రీలు ప్రవేశించలేరు. ఆమె భక్తిని గమనించిన శ్రీ రామానుజాచార్యులు గారు ఆమెకు గర్భగృహం దగ్గర ఉన్న ఓ ప్రాంగణంలో దర్శనం ఏర్పాటు చేశారు. తరువాత తిరుమల నంబి గారు తాళపత్రాలలో రాసి దర్శన అనుమతి ఇచ్చారు. ఇది ఆమెలో ఉన్న నిశ్చల భక్తికి గుర్తుగా ఇచ్చారు. అప్పటి నుండి ఈ ప్రాంగణం గొల్ల మండపంగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు కూడా గొల్ల కుటుంబాలు ఈ ప్రదేశాన్ని ఎంతో గౌరవంగా దర్శించుకుంటారు. ఈ గొల్ల మండపం కథ మనకు తెలియజేయడం ఏమనగా, నిజమైన భక్తికి దేవుడు ఎప్పుడు మన వెంటే ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శ్రీవారి ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.